హాయ్ ఫ్రెండ్స్, మనం ఇన్నాళ్ళు బిగ్ బాస్లో జరిగిన రచ్చ గురించి మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటా ఉందా కదా. ఇక ముందు జరగబోయే రణరంగం గురించి మాట్లాడుకుందాం. ఏందంటారా? బిగ్ బాస్ హౌస్ 5th వీక్లో 6 వైల్డ్ కార్డ్స్, అంటే రేపు అక్టోబర్ 11న 6 వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. వాళ్ళు ఈ బిగ్ బాస్లో హౌస్లో ఉన్న ఒక ఫేమస్ క్రియేట్ చేసుకున్నారు కదా. వీళ్ళకన్నా డబల్ ఫేమస్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ టీము సెలెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరెవరో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మొదట రమ్య మోక్ష, అంటే అలైకే చిట్టి పికిల్ అంటే తెలుస్తుంది. ఈ అమ్మాయి అందానికి అందం, మాట, తెలివి, ఫిజికల్ మెంటల్గా చాలా స్ట్రాంగు. హౌస్లో అందరికి గట్టి పోటీ కలిగిన నెంబర్ 1 అని మనల్ని అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతుంది. లోపల ఆమె ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతుందో బయట వాళ్ళిద్దరు సిస్టర్లు కూడా తన కోసం అలాగే ఫేమస్ చేయగలుగుతారు. రెండు వచ్చేసి మన నిఖిల్ నాయర్. ఇతను గృహలక్ష్మి సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్కి ఫేమస్ అయ్యాడు. దానికి తోడు ఈయన ఫిజికల్గా మెంటల్గా గేమ్ను మార్చగలిగిన తెలివితేటలు ఉన్నాయి. తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. మలయాళీ అయిన. థర్డ్ దివ్యల మాధురి గురించి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పాజిటివ్గాను నెగిటివ్గాను దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ అనే మాటలు విని 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 యూట్యూబ్లో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు వకులా సిల్క్ ద్వారా తన బ్రాండ్ అంబాసిడర్ కూడా యూట్యూబ్లో యాక్టివ్గానే ఉంటుంది. ఫేమస్ దివ్యల మాధురి గారు. దీని ఫిజికల్గా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, అంటే ఫిజికల్గా వాళ్ళకు పోటీ ఇస్తుందో లేదో, కానీ తను మెంటల్గా మాటలతో ఎదుటి వారిని కట్టి పడేయగలిగిన తెలివితేటలు ఉన్నాయి. 4 వచ్చేసి ప్రభాస్ సీను. ఇక్కడ ఉన్న అందరికన్నా ఫేమస్ ప్రభాస్ సీను గారు. ఈయన బయట ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రభాస్ అభిమానులు బయట కూడా ఈయనకి కామెడీ టైమింగ్ కానీ ఈయన మంచి ఫేమస్ ఉన్న యాక్టర్. 5 సుహాసిని. ఈమె ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టు. మా టీవీలో ముందు సీజన్లో వచ్చిన మా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ చేసే ప్రతి ఒక్కరి సపోర్ట్ సుహాసిని గారికి ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కూడా ఫ్యామిలీలో ఒక మెంబర్గా చూస్తారు. వీళ్ళ 5గురు చాలా ఫేమస్. కానీ 6వ అబ్బాయి వచ్చేసి అతను మన 6వ పర్సన్ వచ్చేసి అఖిల్ రాజు. ఈయన